అలాగే ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి. కొండా దంపతులకు సీఎం రేవంత్ సూచన. దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. మహేష్ గౌడ్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కొండా ఎపిసోడ్లో జరుగుతున్న దాదాపు అనేక విషయాల్లో రచ్చ ఏదైతే కొండా దంపతుల విషయంలో జరుగుతుందో కొన్ని రోజులు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ పులి స్టాప్ పడినట్టే కనిపిస్తుంది. కొండా దంపతులు మన దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అలాగే వాళ్ళ కూతురు సుస్మిత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీద కొందరు మంత్రుల మీద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కూడా మేము చింతిస్తున్నామంటూ కూడా ఇటు కొండా దంపతులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పాలి, ఏ గొడవ ఉన్నా ఏదున్నా ఫస్ట్ నాకే చెప్పాలి అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి తనకి చెప్పాలి అంటూ కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఏదున్నా కానీ సంయమనం పాటించి మాట్లాడాలి అంటూ కూడా కొండా దంపతులను ఉద్దేశించి అలాగే కొండా కూతురు ఎవరైతే సుస్మిత ఉన్నారో ఆమెను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ గొడవ ఇక్కడితో పులి స్టాప్ పడిందా లేకపోతే ఇంకా ముదిరే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ గొడవ ఇంతటితో పులి స్టాప్ పడింది. ఏదైతే కొండా దంపతుల కూతురు సుస్మిత వ్యాఖ్యలు కానీ అలాగే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మీద అలాగే పొంగులేటి మీద అనేక వ్యాఖ్యలు చేశారు, కొంతమంది మంత్రుల మీద కూడా చేశారు. ఈ వ్యాఖ్యలకి ఇక్కడితో పులి స్టాప్ పడినట్టయితే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్న